అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నన్ను అడిగితే శాండ్విచెస్లో అన్నిటికంటే కూడా బాంబే స్ట్రీట్ స్టైల్ శాండ్విచ్ చాలా బెస్ట్ అని చెప్పచ్చండి. దీంట్లో ఉండే ఫ్లేవర్స్, ఆ టేస్ట్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో రండి ఇప్పుడు ఈ బాంబే స్టైల్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శాండ్విచ్కి మసాలా పొడి తయారు చేయడానికి ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 5-6 లవంగలు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 ముక్కల దాల్చిన చెక్క వేసి వేయించాలి. వీటన్నిటిని 2-3 నిమిషాలు వేయించిన తర్వాత పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇవన్నీ ఒక మిక్సర్ జార్లో వేసి 1 టీ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు కూడా వేసి మెత్తటి పొడి పట్టాలి. ఇలా తయారైన మసాలా పొడిని పక్కన పెట్టాలి. ఇప్పుడు పుదీనా కొత్తిమీర చట్నీ కోసం ఒక మిక్సర్ జార్లో 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1/2 బౌల్ అంత కొత్తిమీర, కట్ చేసిన 3 పచ్చిమిరపకాయలు, తరిగిన 1 అల్లం ముక్క, 1/2 చెక్క నిమ్మరసం, 1/2 టీ స్పూన్ నల్లొప్పు వేసి మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి. వీటిని ఒక్కసారి రుబ్బిన తర్వాత 1 టీ స్పూన్ అంత నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఇదంతా మళ్ళీ రుబ్బాలి. శాండ్విచ్కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ రెడీ అయ్యాయి కాబట్టి ఇప్పుడు బాంబే శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను వైట్ శాండ్విచ్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు పచ్చి వెన్నని తీసుకుని ఒక బ్రెడ్ స్లైస్ మీద ఇలా సమంగా స్ప్రెడ్ చేస్తూ అప్లై చేయాలి. నెక్స్ట్ దీని మీద రుబ్బి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర చట్నీ కూడా వేసి సమంగా స్ప్రెడ్ చేయాలి. దీనిపైన నేను ఉడికించిన బంగాళదుంప స్లైసెస్ని ఇలా పెడుతున్నాను. వీటిపైన పొడి పట్టిన మసాలాని ఇలా చల్లాలి. ఆ తర్వాత ఉల్లిపాయ స్లైసెస్ కూడా దుంపల మీద పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మసాలా పొడిని వీటిపైన చల్లాలి. ఇలా చేసిన తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ మీద వెన్న అప్లై చేసి పుదీనా కొత్తిమీర చట్నీ కూడా అప్లై చేయాలి. ఈ బ్రెడ్ స్లైస్ని లోపల వైపు ఉండేట్టు పెట్టి దీనిపైన కూడా వెన్న అలాగే పుదీనా చట్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసి స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు టొమాటో స్లైసెస్ని కూడా ఇలా పెట్టి పైన కొద్దిగా మసాలా పొడి చల్లాలి. అలాగే చివరగా కీర దోసకాయ ముక్కలు కూడా పెట్టి లాస్ట్లో మళ్ళీ మసాలా పొడి చల్లాలి. నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ స్లైస్కి ముందులానే వెన్న, పుదీనా చట్నీ అప్లై చేసి ఉంచాలి. కీర దోసకాయ ముక్కల మీద నేను తురిమిన ప్రాసెస్ చీజ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా పక్కన పెట్టిన స్లైస్ని దీని మీద పెట్టి శాండ్విచ్ని సీల్ చేయాలి. నెక్స్ట్ నేను శాండ్విచ్ని గ్రిల్ చేయడానికి ఒక గ్రిల్ ప్యాన్లో కొద్దిగా వెన్న అప్లై చేస్తున్నాను. దీని మీద జెంటిల్గా ప్రెస్ చేసిన శాండ్విచ్ని పెట్టి అన్ని వైపులు కూడా వెన్న అప్లై చేయాలి. ఈ శాండ్విచ్ని కొన్ని నిమిషాలు గ్రిల్ చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతుంది. సో ఈ పాయింట్లో గ్రిల్ ప్యాన్కి మళ్ళీ వెన్న అప్లై చేసి శాండ్విచ్ని ఇంకొక వైపుకి తిప్పి గ్రిల్ చేయాలి. సో శాండ్విచ్ మీకు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తే బయటికి తీసేయచ్చు. అంతే, క్లాసిక్ బాంబే శాండ్విచ్ తయారైనట్టే. దీన్ని ఇలా క్రాస్ గా కట్ చేసి వేడివేడిగా కొన్ని చిప్స్తో అలాగే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్రెష్ వెజిటబుల్స్, చీజ్, పుదీనా చట్నీ, మసాలా పొడి లాంటివి ఉన్నాయి కాబట్టి ఇది అద్భుతంగా ఉంటుంది. ఈ బాంబే స్టైల్ శాండ్విచ్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మీరు ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవుతే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈవినింగ్ టీ టైంలో ఇది చేసుకొని హ్యాపీగా తినచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.